ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రవచనాలు నెరవేర్చబడినట్టుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని ప్రవచనాలు, అలాగే ఆయన జీవితంలో ఆయన ఎలా నడిపించబడ్డారన్న రీతిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మన చేతిలో బైబిల్ గ్రంథాలు ఉంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఇలా రాయబడింది. For unto us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, and the Prince of Peace. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే పేరు ఆయనకు పెట్టబడి ఉందని రాయబడింది. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచన ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆశ్చర్యంగా జన్మించాడు, అద్భుతంగా జన్మించాడు, అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ప్రవచనం చూసుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో, Therefore the Lord himself will give you a sign, a virgin shall conceive and bear a son, and shall call him name Emmanuel. ఇది యెషయా గ్రంథంలో ప్రవచించబడిన ప్రవచన వాక్యం. మీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెడతారని రాయబడింది. అదే వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23లో చూస్తున్నాం. సో ఆల్ దిస్ వాస్ డన్ దట్ ఇట్ మైట్ బి ఫుల్ఫిల్డ్ విచ్ వాస్ స్పోకన్ బై ద లార్డ్ త్రూ ద ప్రాఫిట్స్. దేవుని చేత ప్రేరేపించబడి ప్రవక్తల ద్వారా రాయబడిన ప్రవచన వాక్యాలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినాయి. అంటే తండ్రి చిత్త ప్రకారము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా తండ్రి ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మాటలు, ప్రవచనాలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడ్డది. 23వ వాక్యంలో, Behold, a virgin shall be with the child and bear a son, and they shall call him name Emmanuel, which is translated God with us. యెషయా గ్రంథంలో ప్రవచించబడిన వాక్యము యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించబడినప్పుడు ఆ వాక్యం నెరవేర్చబడ్డది. మరియమ్మ కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించి కుమారుని కన్నదని చూస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. But when the fullness of time has come, God sent forth his son, born of a woman, born under the law. 5వ వాక్యం, to redeem those who were under the law, that we might receive adoption as sons. 6వ వాక్యం, and because you are sons, God has sent forth the spirit of his son into your hearts, crying out, Abba, Father. 7వ వాక్యం, therefore you are no longer a slave but a son, and if a son, then an heir of God through Christ Jesus. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కారణం ఏంటంటే, కుమారుడుగా ఈ లోకానికి వచ్చి కుమారుని ఆత్మను మనకిచ్చి మనకి ఆ కుమారత్వాన్ని ఇవ్వడానికి, తండ్రిని మనమందరం అబ్బా తండ్రి అని పిలిచి భాగ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అంటే దేవుడు ఏర్పరిచిన సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, పంపబడ్డాడు తండ్రి చేత. ఎందుకంటే మనమందరము దేవుని కుమారులుగా మార్చబడ్డానికి. ఇది ప్రవచనం, ఇది దేవుని చిత్తం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఈ లోకంలో ఆయన జన్మించి లోక పాపమంతా సిలువలో భరించి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తము చేత మన పాపాలు క్షమించి ఆయన తిరిగి లేచటం వలన మన నీతిమంతులుగా మార్చి ఆయన కుమారులని మనం పిలువబడ్డానికి, అబ్బా తండ్రి అని పిలువబడ్డానికి కుమారుని ఆత్మను మనలో పెట్టి ఈ ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇదంతా ప్రవచనాలు దేవుని చిత్త ప్రకారము, దేవుని ప్రవక్తల ద్వారా ఆత్మచేత ప్రేరేపించబడిన ముందుగా రాయబడిన వాక్యము యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడి ఆయన ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు జీవితం పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయి తిరిగి లేచే వరకు ఆయన ఎలా నడిపించబడ్డాడు, ఆయన శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యములో, and the angel answered and said to her, అంటే మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చి, కన్యకగా ఉన్న మరియమ్మ దగ్గరికి వచ్చి దేవదూత వచ్చి మాట చెప్తూ ఉన్నాడు. And the angel said to her, The Holy Spirit will come upon you,
and the power of the highest will overshadow you. Therefore also that Holy One who is to be born will be called the Son of God. మరియమ్మతో దేవదూత చెప్పిన మాట వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీలో పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడని పిలవబడతాడు. వినండి, యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి ఆయన చనిపోయి తిరిగి లేచే వరకు పరిశుద్ధాత్మ కార్యము ఆయన శరీరములో ప్రత్యక్షమైంది చూస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు మరియం మీదకి వచ్చినప్పుడు ఆమె గర్భం ధరించింది. మనుష్య కలయిక వల్ల కాదు, పరిశుద్ధాత్మ సహాయం. యేసుక్రీస్తు పేరు పరిశుద్ధుడుగా పుట్టాడు, దేవుని కుమారుడిగా పుట్టాడు. చూసారా, పరిశుద్ధాత్మ కార్యము ఆయన జన్మలో నుండి పుట్టినప్పటి నుండి ప్రారంభించబడ్డది. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యము జరగదు. దేవుని కార్యము ఒక మనుష్యుల్లో నుండి కనబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే కనబడుతుంది. మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నప్పుడు when he had been baptized, Jesus came up immediately from the water, and behold, the heavens were opened to him, and he saw the Spirit of God descending like a dove and lightning upon him. యేసుక్రీస్తు బాప్టిజం పొంది నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద ప్రకాశించాడు. 17 And suddenly a voice came from heaven saying, "This is my beloved son, in whom I am well pleased." పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మీద బాప్టిజం పొందుకోగానే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పలికాడు. చూడండి, ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేతనే జన్మించబడ్డాడు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 12వ సంవత్సరం యాజకులతో కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు దేవుని గ్రంథంలో నుండి. వాళ్ళు దానికి ఆన్సర్ చేయలేకపోయారు, అంత జ్ఞానము చేత నింపబడ్డాడు. 30వ సంవత్సరం బాప్టిజం తీసుకున్నాక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. చూడండి, 4వ అధ్యాయం మత్తయి సువార్త 1 Then Jesus was led by the Holy Spirit into the wilderness to be tempted by the evil one. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అరణ్యములోకి యేసుక్రీస్తు నడిపించబడి అపవాది చేత శోధించబడుటకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడంట. యేసుక్రీస్తు శరీరంలో ఉన్నంత వరకు 100% ఆయన శరీరంలో మానవుడుగాను, పరిశుద్ధాత్మ చేత నింపబడి 100% మన దేవుడుగాను ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. ఆయన చేసే ప్రతి కార్యములో పరిశుద్ధాత్మ సహాయముతో చేశాడు. లూకా సువార్త 4:1 చూడండి. Then Jesus, being filled with the Holy Spirit, returned from Jordan and was led by the Spirit into the wilderness. యోర్దాను నుండి అరణ్యమునకు ఆత్మ చేత నడిపించబడ్డాడు. దేవుని ఆత్మ చేత యేసుక్రీస్తు ప్రతి కార్యము చేశాడు. 14 Then Jesus returned in the power of Holy Spirit to Galilee. గలీలియా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడ్డాడంట. ఆయన వెళ్ళి ప్రతి ప్రాంతములో అద్భుత కార్యము జరగడానికి కారణము పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు గనుక. దేవుని కార్యము క్రీస్తు అనే యేసుక్రీస్తు శరీరములో జరిగించడానికి అభిషక్తుడైన క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డాడు. అదే అధ్యాయం 18 The Spirit of the Lord is upon me, because He was anointed me to preach the gospel to the poor. He has sent me to heal the broken heart, to proclaim liberty to the captives and recovery of sight to the blind, to set at liberty to those who are oppressed, and to proclaim the acceptable year of God. యేసుక్రీస్తు ఒకసారి సమాజ మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న ఆ ఒక బైబిల్ గ్రంథమును తీసుకొని చదవడానికి మొదలుపెట్టి యెషయా గ్రంథంలో రాయబడిన ఆ ఒక పేజీని తీసుకొని చదువుతూ, పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉన్నాడు, నేను అభిషేకించబడిన వ్యక్తిని, బీదలకు సువార్త ప్రకటించుటకు, బంధకములో ఉన్న వారిని విడిపించుటకు, గ్రుడ్డి వారికి చూపునివ్వుటకు, విడుదల సంవత్సరమును ప్రకటించుటకు అని ఆ ఒక భాగమును చదివి 20వ చూడు. Then he closed the book and gave it back to attendant and sat down.
and the eyes of all who were in the synagogue were fixed on him. ఈ వాక్యం చదివి పుస్తకం మూసేసి ఆయన వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న వారందరూ కనుదృష్టి ఆయన మీద ఉంది. ఏంటి ఒకే ఒక భాగాన్ని చదివి కూర్చున్నాడు? నేను ఆత్మచేత అభిషేకించబడి ఉన్నాను, నేను వచ్చింది పేదలకు సువార్త ప్రకటించడానికి, ఈ మాటలు పలికాడేంటి అని అందరు చూస్తున్నారు ఆయన. తర్వాత వాక్యం చూడండి, 21వ వాక్యం. And he began to say to them, today this scripture is fulfilled in your hearing. మీరు విన్నారు కదా, ఈ వాక్యము ఈరోజు నెరవేర్చబడ్డది. ఇది ప్రవచన వాక్యం, కానీ ఆ వాక్యము నాలో ఈరోజు నెరవేర్చబడ్డది. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్యము కూడా యేసు క్రీస్తులో నెరవేర్చబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చాడు అని చెప్పి చదివి పుస్తకం అక్కడ పెట్టాడు. చూడండి, అదే అధ్యాయం 4:33 వాక్యంలో, నౌ ఇన్ ద సినగాగ్ దేర్ వాస్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఎన్ అన్క్లీన్ డీమన్ అండ్ హీ క్రైడ్ అవుట్ విత్ ఎ లౌడ్ వాయిస్. 34వ వాక్యం, సేయింగ్, లెట్ us alone, what have we do with you, Jesus of Nazareth? Do you came to destroy us? I know who you are, the Holy One of God. సమాజ మందిరంలోకి ఒకసారి వచ్చినప్పుడు అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన యేసు ప్రభుని చూసి, ప్రభువా, మమ్మల్ని తొందర పెట్టడానికి వచ్చావా, మమ్మల్ని వెలగొట్టడానికి వచ్చావా? నువ్వు ఎవరో మాకు తెలుసు, నువ్వు దేవుని సర్వోన్నతమైన దేవుని పరిశుద్ధుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుష్యులకు అర్థం కాలేదండి, మనుష్యులకు యేసుని ఎవరిని తెలుసుకోలేకపోయారు. కానీ అపవాదికి అర్థమైంది ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడని. అప్పుడు యేసు ఏం చెప్పాడో చూద్దాం. బట్ జీసస్ rebuked him, saying, be quiet and come out of him. And when the demon had thrown him in their midst, it came out of him and did not hurt him. అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిని చాలా పీడించి వాళ్ళందరి ముందు కింద పడేసింది. కానీ ఆ వ్యక్తి కింద పడిన వ్యక్తి నుండి అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయాడు, కానీ ఆ వ్యక్తికి ఏ దెబ్బలు తగలలేదంట. ఎందుకు చెప్పండి? అక్కడ యేసయ్య చెప్పాడు గనుక. అపవిత్రాత్మ యేసు క్రీస్తు మాటకి లోబడ్డ, ఎలాగా? పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పాడు గనుక. దేవునికి స్తోత్రం. 36వ వాక్యం చూడండి. Then they all amazed and spoke among themselves, saying, what a word is this? For with authority and power he commands the unclean spirit, and they come out. And the report about him went into every place in the surrounding region. ఆయన చేసిన కార్యాన్ని ఆ చుట్టుప్రక్కల అందరూ విన్నారంట. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. పరిశుద్ధాత్మ దేవుని కార్యమును ప్రజలందరూ కళ్ళారా చూశారు, అందరూ చెప్పారంట. వింటున్నారా వాక్యం? దేవునికి స్తోత్రం. చూడండి, మన భారతదేశంలో 3% సువార్త అందించబడదని చెప్తూ ఉన్నాం. ఇక్కడ చూసారా, ఒక్క దయ్యం పట్టినోడిని యేసుక్రీస్తు స్వస్థపరచగానే ఆ చుట్టు ప్రాంతంలో అంతా యేసయ్య గురించి తెలిసిపోయిందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం అలా ఉంటుంది. యేసుక్రీస్తు తన్ను తాను అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు, టీవీలో వచ్చి లేకపోతే ఇట్లా వాక్యాలు చెప్పి చేసుకోలేదు. ఆయన గురించి అందరు వెళ్ళి చెప్పేశారంట. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి సమయాల్లో యేసుక్రీస్తు గురించి చెప్పడానికి మనము సిగ్గుపడుతూ ఉన్నాం. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎవ్వరు కూడా సువార్త నిమిత్తం సిగ్గుపడము. ఎవరో ఒకళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి, నరకము నుండి ఆ వ్యక్తిని తప్పించాలి, ఆయన ప్రేమ ఈయనకి కనబడాలి అని మనం ఆశతో చెప్తాం. చుట్టు ప్రాంతంలో ఉన్న వారందరికీ ఈ వార్త వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యం 10:38 వాక్యం. How God anointed Jesus of Nazareth with the Holy Spirit and with power, who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. దేవుడు యేసుక్రీస్తుని, నజరేయుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను నింపినందుకు ఆయన వెళ్ళి అందరికీ మేలు చేస్తూ, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ, అపవాది చేత పీడించబడిన ప్రతి ఒక్కరిని విడుదలపరుస్తూ వచ్చాడంట. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే యేసయ్య కార్యాలు చేయలేడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. ఆయనే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయనే. ఎందుకు ఆయన నింపబడాలంటే ఆయన శరీరంలో ఉన్నాడు గనుక.
అందుకనే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వ్యక్తి తన సొంత చిత్త ప్రకారం నడవరు, ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ఆత్మచేత నింపబడిన తర్వాత మేలు చేయించు సంచరించాడంట. యోహాను సువార్త 11:33 లాజరుని మృతులలో నుండి లేపాడు యేసయ్య. ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. చూడండి 11:33 దేర్ఫోర్ వెన్ జీసస్ సా హర్ వీపింగ్ దెన్ ద జూయిష్ హూ కేమ్ విత్ హర్ వీపింగ్ హీ గ్రోన్ ఇన్ ద స్పిరిట్ అండ్ వాస్ ట్రబుల్డ్. ఆత్మలో మూలిగిపోయాడంట. ఆత్మలో మూలుగుచ్చు, ఎందుకు వీరు ఇంకా నన్ను విశ్వసించలేదు? నేను కుంటివారికి మాత్రం కాలు ఇవ్వడానికి రాలేదు, గుడ్డి వారికి మాత్రం చూపు ఇవ్వడానికి రాలేదు, రక్షించబడ్డానికి నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. చనిపోయిన వ్యక్తిని కూడా లేపగలిగిన శక్తి కలిగిన దేవుడని వీరు నమ్మలేకపోతున్నారని ఆత్మలో మూలిగాడంట. ఆత్మలో బాధపడ్డాడు. హీ వాస్ ట్రబుల్డ్. 34 హీ సెడ్ వేర్ హ్యావ్ యు లేడ్ హిమ్? దే సెడ్ టు హిమ్ లార్డ్ కమ్ అండ్ సీ. చూడండి 35 జీసస్ వెప్ట్. యేసు ఏడ్చాడంట. అక్కడ శరీర రీతిలో ఉన్నాడు గనక ఏడ్చాడు, ఆత్మలో ఉన్నాడు గనక ఎక్కడ పెట్టారు ఆయన్ని చూపించండి అని ధైర్యంగా వెళ్తున్నాడు. యేసుక్రీస్తు లాజరుని లేపిన తర్వాత ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయన్ని విశ్వసించారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని రోమిలికి రాసిన పత్రిక 8:11 ఒక మాట ఉంది. బట్ ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ హూ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ dwells in you, he who raised Christ from the dead will also give you life to your mortal bodies through his spirit who dwells in you. యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపాడు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సమాధిలో పాతిపెట్టబడినప్పుడు మనకు తెలిసి ఇవన్నీ కదండి. అక్కడ కూడా ఆయన తిరిగి లేచిన తర్వాత దేవదూతలు వచ్చి అక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏమని? సజీవుణ్ణి మృతుల్లో వెతుకుతున్నారా? ఆయన సజీవుడైపోయాడు, ఆయన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఆత్మస్వరూపుడుగా మార్చబడ్డాడు. 50 రోజులు ఈ లోకంలో ఉన్న అందరికీ చూపించి కనబడి మళ్ళీ ఆయన ఆరోహణుడిగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ ఇచ్చిన వాగ్దానం, యేసుని మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరమును కూడా ఆయన జీవింప చెయ్యగలడు, బ్రతికించగలడు. ఈ వాక్యం వింటున్న సహోదరి, నీ శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా ఇప్పుడే దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉన్నది. దేవుని ఆత్మ ఇప్పుడే నిన్ను నింపుతూ ఉన్నాడు. నీ శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ నీ శరీరంలో కార్యము చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఆయన నిన్ను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ ఒక మృతులో లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. చావునకు లోనైన ఈ శరీరం, ఎప్పుడు చూసినా నొప్పి, బాధ, బలహీనతో ఉన్న ఈ శరీరమును నూతన పరుస్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి చేత నిన్ను నూతన పరుస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8:14 చూడండి. ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వాడందరూ దేవుని కుమారులని పిలువబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఆయన వారు కాము. ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులం. నీవు నేను దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. దేవుని ఆత్మ మనం నడిపిస్తూ ఉందని నమ్మాలి. రోమిలికి రాసిన పత్రిక 8:15 ఫర్ యూ డిడ్ నాట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అగైన్ టు ఫియర్, బట్ యూ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ బై హూమ్ వి క్రై అవుట్ అబ్బా ఫాదర్. మనము బానిసత్వంలో ఉండడానికి పిరికితనమైన ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాం, కుమారుని ఆత్మను పొంది ఉన్నాం. గనుక యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన ఆత్మను మనలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 16 చూడు, 8:16 ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ బేర్ విట్నెస్ విత్ ఆర్ స్పిరిట్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు మన మీద మనకే డౌట్ వస్తుంది. ఏమని? నిజంగా నేను దేవుని బిడ్డనేనా? నిజంగా యేసయ్య నన్ను రక్తంతో కడిగాడా? ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు ఇలా నేను ఎప్పుడు బలహీనంగానే ఉండిపోయాను? ఎందుకు ఇలాగా నా ఎన్నో సంవత్సరాలు అడుగుతున్నాను దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తాడంట. నువ్వు దేవుని కుమారుడివే, నువ్వు దేవుని పిల్లలే. హల్లెలూయా.
దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన దేవుని పిల్లలమని. లేకపోతే మన దేవుని పిల్లలమని ఏం సాక్ష్యం ఉంది మనకి? దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో ఎప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 11వ వాక్యం ఇందాక మనం చదివిందే. ఈ వాక్యమును బట్టి నేను మీతో చెప్పవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత జన్మనిచ్చాడు, పరిశుద్ధాత్మ చేత పునరుద్ధానుడయ్యాడు. ఆయన వెళ్ళిపోతూ నేను మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టట్లేదు, నా ఆత్మను మీకు ఇచ్చి వెళ్తున్నాను, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరమే, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు కృంగిపోయినప్పుడు నేను ఆదరించేది పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేను బలపరచగలిగింది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఆలయంగా నన్ను మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో మన తల మీద చేయబెడితే స్వస్థత కాదండి, మీలోనే ఉన్నాడు స్వస్థపరచు యెహోవా. పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని ధైర్యపరచాలని లేదు, ఆదరణకర్త మీలోనే నాలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడంట. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మన కొరకు మనలోండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి అద్భుత కార్యము చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు కూడా దేవుని శక్తి చేత 5,000 మందికి పంచిపెట్టాడు. మానవ శక్తితో కాదు ఇది. అందుకని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు జన్మలోనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఉంది. ఆయన జీవించిన ప్రతి అడుగులో, ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ప్రతి అద్భుత కార్యం వెనకాల పరిశుద్ధాత్మ శక్తి ఉన్నాడు. ఆయన మరణ పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. అందుకనే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చి పరిశుద్ధాత్మ నివసించి ఆలయంగా మనల్ని చేసుకున్నాడు. ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఈ లోకంలో జీవిస్తాం. ఈ వాక్యం వింటున్న సహోదరి, దేవుని ఆత్మచేత నింపునుగాక. దేవుని కుమారులుగా కుమార్తెలుగా పరిశుద్ధాత్మ తానే నీ ఆత్మతో సాక్ష్యం ఇచ్చి బలమైన సాక్షులుగా మిమ్మల్ని నన్ను నిలబెట్టునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో నాయన వాక్యమైన ప్రతి బిడ్డని తండ్రి నీ కృపలో భద్రపరచుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపండి నాయన. యేసయ్యా, నీ జన్మలో ప్రభా ప్రవచనాలు నెరవేర్చబడ్డది, ఆత్మచేతను నడిపించబడ్డావు నాయన. అలాగే మేము కూడా తండ్రి శరీరంలో ఉన్నంత కాలం నీ ఆత్మచేత నడిపించబడి నీకు మహిమగా జీవించే కృప దయచేయండి. ప్రతి ఒక్క నీ ఆత్మచేత నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.